హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ తేజ. సో ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో సెకండ్ వేవ్ వచ్చింది యంగ్స్టర్స్ మీద, ఫస్ట్ వేవ్ పెద్దవాళ్ళ మీద, అండ్ థర్డ్ వేవ్ వచ్చి పిల్లల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి మనకి మీడియాలో కానీ న్యూస్లో కానీ చాలా పానిక్ అయితే చేస్తున్నాయి కదా పేరెంట్స్ని. సో ఈ టైంలో పేరెంట్స్, నాకు చిన్న బాబు ఉన్నాడు. సో ఇలాంటి మన పేరెంట్స్కి ఉన్న చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ అపోహలు కానీ, సో పిల్లల్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు కరోనా వస్తే, సో మనకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇన్ని క్వశ్చన్స్ కానీ మన మైండ్లో బోల్డ్ అంత రన్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ ఒక చిన్న పరిష్కారం అయితే నేను ఆలోచించాను. సో మాకు తెలిసిన మా ఫ్యామిలీ పీడియాట్రిషియన్ డాక్టర్ లావణ్య గారు ఉన్నారు. సో ఆవిడ్ని నేను ఒక చిన్న ఇంటర్వ్యూకి అయితే నేను పిలిచాను. సో ఆవిడ వచ్చి మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చేయబోతున్నారు. సో నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్. నమస్తే అండి. సో డాక్టర్ గారు, మీ గురించి చెప్పండి డాక్టర్ గారు. హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నా పేరు లావణ్య. నేను పీడియాట్రిక్స్ లో ఎండి చేసి 15 years గా పీడియాట్రిక్స్ లో ప్రాక్టీస్ లో ఉన్నానండి. నేను హైదరాబాద్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో నియోనెటాలజీలో ఫెలోషిప్ చేశాను. నియోనెటాలజీ అంటే నవజాత శిశు సంరక్షణ అండి. లైక్ ప్రీటర్మ్ బేబీస్ కానీ, లో బర్త్ వెయిట్ బేబీస్, బరువు తక్కువ పుట్టిన పిల్లలు, పుట్టిన తర్వాత నెల రోజుల్లోపు వచ్చే ప్రాబ్లమ్స్ డీల్ చేసే బ్రాంచ్ లో నేను ఫెలోషిప్ చేశానండి. విజయవాడలో ఒక హాస్పిటల్లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నానండి. ఈ ప్లాట్ఫామ్ లో మీ తేజ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మేమే యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి మీకు. సో ఇలా వచ్చి చక్కగా మా పేరెంట్స్లో ఉన్న చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ టైంలో వచ్చేపటికి మేము హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయలేము. అందుకని చెప్పి మీ ద్వారా మాలో ఉన్న క్వశ్చన్స్కి డౌట్స్కి క్లారిఫికేషన్ దొరుకుతున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో సో పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు పెద్దవాళ్ళతో పాటు. సో పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో యాక్చువల్ గా చాలా పీడియాట్రిక్ కేసెస్ కూడా వస్తున్నాయండి. కంపేర్ టు ద ఫస్ట్ వేవ్ పీడియాట్రిక్ కేసెస్ పెరిగినాయి. బట్ కంపారిటివ్లీ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరగటం మూలానే పీడియాట్రిక్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. సో డెఫినెట్ గా మనము పిల్లలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అడల్ట్స్ లో అంటే పెద్దవాళ్ళలో మనం ఎలా అయితే ఫాలో అవుతామో SMS ప్రాక్టీస్ చేయాలండి. లైక్ సోషల్ డిస్టెన్సింగ్, మినిమం ఒక 2 meters సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వేసుకోవటము, అండ్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్, హ్యాండ్ వాష్, శానిటైజర్ యూజ్ చేయటము, ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా ఫాలో అవ్వాలండి కంపల్సరీ. మాస్కులు ప్రిఫరబ్లీ 2 years అబోవ్ వాళ్ళకి మనము నేర్పితే బెటర్ అండి. 2 years బిలో వాళ్ళు వాళ్ళు టాలరేట్ చేయలేరు మాస్కులు. సో అబౌవ్ 2 years మాత్రం రికమెండెడ్ అండి మాస్క్ వేయటము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇవ్వటము, ఇమ్యూనిటీ పెంచే విధంగా మనము సరైన సమతుల ఆహారం అంటారు, సో సమతుల ఆహారం ఇవ్వటము, అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించటము. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు లాక్డౌన్ వలన ఇంట్లోనే ఉండేపాటికి వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటము, కొంతమంది వైలెంట్ బిహేవియర్, చాలా బోర్డమ్ ఫీల్ అవటము, అండ్ స్క్రీన్ టైం ఎక్కువ అవటం వలన వాళ్ళలో ఓవర్ వెయిట్ ఇష్యూస్ కానీ, ఒబేసిటీ రావటము, ఇవన్నీ కూడా మనం అడ్రస్ చేయాలండి. అండ్ ఫిజికల్ హెల్త్ ఎంతైతే ఇంపార్టెంటో మనకి మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవటం పిల్లల్లో చాలా ముఖ్యం. సో వాళ్ళని స్క్రీన్ టైం లిమిట్ చేయటము, ఫిజికల్ ఎక్సర్సైజ్ కి మోటివేట్ చేయటము, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వటము, ఎంగేజ్ అయ్యేటట్టు చేయటము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్, ఇప్పుడు ఇంకా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఖచ్చితంగా చాలా మందికి కోవిడ్ అనేది వచ్చేస్తుంది. సో మన కోవిడ్ వచ్చిన తర్వాత ఎటువంటి మెడిసిన్స్ దగ్గర పెట్టుకుని ఉండాలి? అంటే ఇలా మనం ప్రతిసారి బయటికి వెళ్ళలేం కాబట్టి వర్చువల్ గా కన్సల్టేషన్ చేస్తున్నాం, చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయకోకుండానే ఇట్స్ ఓకే, ఇది కోవిడ్ కాదులే, నార్మల్ జ్వరంలే అనేసి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇలా కాకుండా మనం మినిమం గా ఈ మెడిసిన్స్ దగ్గర పెట్టుకుంటే మంచిది అనేలాగా ఏ మెడిసిన్స్ పెట్టుకోవాలంటారు డాక్టర్ గారు? పెద్దవాళ్ళలో లాగా కోవిడ్ సిమ్టమ్స్ అని మనకి అనుమానం రాగానే ఇప్పుడు డాక్సిసైక్లిన్ కానీ, ఎజిత్రో కానీ, అవర్మెక్టిన్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి పిల్లల్లో.
ఓకే. జస్ట్ ఫీవర్ కోసం, ఫీవర్ గానీ, ఒళ్ళు నొప్పులు అట్లా ఏమన్నా ఉన్నా గానీ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఫీవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుందండి. సో అది ప్రిస్క్రైబ్డ్ డోస్ ఎంతైతే ఉందో అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో, అంటే మినిమం గ్యాప్ ఆఫ్ 4 to 6 hours లో పారాసెటమాల్ ఒకటి మనం దగ్గర ఉంచుకోవాలి. ఓకే. కొంతమందిలో దగ్గులు, జలుబు, నోస్ బ్లాక్ అట్లాంటివి వచ్చినప్పుడు బేసిక్ మెడిసిన్స్ లైక్ నేసోక్లియర్ డ్రాప్స్, అంటే నోస్ బ్లాక్ కి nose నేసల్ drops. స్ప్రే కానీ, కొంతమందిలో కోవిడ్ అండి ఒక్కోసారి లైక్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్, కడుపులో నొప్పి అట్లా కూడా ప్రెసెంట్ అవుతుంది. కరెక్ట్. సో దానికి సంబంధించిన బేసిక్ మెడికేషన్ లైక్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, జింక్ సిరప్స్ కానీ ఇట్లాంటివి దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడైతే జనరల్ గా మనం పెద్దవాళ్ళకి మనం ముక్కు పట్టేసినా కానీ అలా ఆవిరి తీస్తూ ఉంటాం కదా డాక్టర్ గారు, అది మనం చిన్న పిల్లలకి అంటే ఒక 4 to 5 ఏజ్ పిల్లల నుంచి వాళ్ళకి ఇవ్వచ్చు అంటారు, అసలు ఆవిరి పట్టించొచ్చా? ఆవిరి అనేది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుందండి. లోపల ఏదైనా కంజెషన్ ఉన్నా, కొంచెం Okay. బ్లాకేడ్ ఉన్నా గానీ, ఓకే. వాళ్ళకి ప్లెయిన్ వాటర్ మీద ఉన్న స్టీమ్ ఏదైతే ఉందో అది ఇన్హలేషన్ మనం ఇస్తే డెఫినెట్ గా వాళ్ళలో రిలీఫ్ వస్తుందండి. సిమ్టమ్స్ అయితే రిలీఫ్ అవుతాయి. బట్ అట్ ద సేమ్ టైం టాలరబిలిటీ ఈజ్ అన్ ఇష్యూ. అంటే వాళ్ళ ఆ వేడిని తట్టుకోగలగాలి. మనము ఒక ఎడిక్వేట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఆ వేడి వలన బర్న్స్ అవటం గానీ, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు. ఇంకొకటి, ఇప్పుడు మనం పిల్లల్ని మనం ఇంట్లోనే ఉంచేస్తున్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ బయటికి తిప్పలేము అండ్ హాస్పిటల్స్ లో తిరిగి తీసుకెళ్ళలేము కాబట్టి మామూలుగా రెగ్యులర్ గా ఇచ్చే వ్యాక్సిన్స్ వాటికి బూస్టర్స్ ఉంటాయి. సో ఆ వ్యాక్సిన్స్ అన్ని వచ్చి టైం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆయానికి మీరు లాస్ట్ ఇయర్ మీరు వేశారు. సో ఈ ఇయర్ వచ్చేప్పటికి నేను ఇప్పుడు బెంగళూరులో ఉండిపోయాను. సో వాడికి కొన్ని 5 years వ్యాక్సిన్స్ అలా ఉండిపోయినాయి కదా డాక్టర్ గారు. సో అలాంటివి నేను ఎలా అయితే పెండింగ్ లో పెట్టేసుకున్నానో, సో చాలా మంది పేరెంట్స్ అలాగే పెట్టుకుంటున్నారు. సో అవి ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఎంతవరకు కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి? కొన్ని బేసిక్ వ్యాక్సిన్స్ ఉంటాయండి. లైక్ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఫస్ట్ 1.5 year లో ఉన్న వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ వేయించితేనే బెటర్ అండి. ఓకే. బికాస్ అవి చాలా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ నుంచి పిల్లల్ని కాపాడతాయి. ఓకే. బర్త్ టైం అప్పుడు బీసీజీ వ్యాక్సిన్, పోలియో డ్రాప్స్ కానీ, లేదు అని అంటే 1.5, 2.5, 3.5, 6 months, 9 months, 1 year వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. బూస్టర్ డోసెస్ ఏమైతే ఉన్నాయో అవి కొంచెం డిలే అయినా పర్లేదండి. బట్ కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ ఉంటాయండి, లైక్ ఫ్లూ షాట్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్. అవన్నీ యూజువల్ గా మనము వల్నరబుల్ చిల్డ్రన్, అంటే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ వీజింగ్ కానీ, లేదు అని అంటే ఎలర్జీస్ ఉన్న పిల్లలు, అట్లాంటి కొంతమంది కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కానీ రికమెండెడ్ పిల్లల్లో వేయించుకుంటే బెటర్ అండి. అండ్ కొన్ని వ్యాక్సిన్స్ లైక్ ఏదైనా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్ కానీ, లైక్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి. సో అవి కొంచెం డిలే అయినా పర్లేదండి. సో ఓకే. సో ఏదైనా సరే మనం కంపల్సరీగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఆ వ్యాక్సిన్ డిలే అవుతుంది అయినా కూడా పర్వాలేదు అనుకుంటే కనుక మనం రిలాక్స్ గా ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యాక్సిన్ అండ్ అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ వేయించుకునే ముందు ప్రాపర్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకొని అక్కడ ఓవర్ క్రౌడింగ్ లేకుండా వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు అదే ఒకవేళ కరోనా వచ్చిన పిల్లలు సిమ్టమ్స్ అంతా సబ్సైడ్ అయిపోయిన తర్వాత 4 weeks గ్యాప్ ఇచ్చి మామూలు రెగ్యులర్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ఫాలో అయితే సరిపోతుందండి. ఓకే. అయితే ఇప్పుడు పిల్లలకి కొంచెం చిన్న వయసు పిల్లలకి వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, కొంతమందికి ఏమో అసలు సిమ్టమ్స్ తెలియడం లేదు. సిమ్టమ్స్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది. సో అది మనం ఎలా తెలుసుకోవడం అసలు ఆ సిమ్టమ్స్? ఇప్పుడు వచ్చేపాటి పిల్లల్లో చాలా వేరీడ్ సిమ్టమ్స్ వస్తున్నాయండి. కామన్ గా వచ్చేసి ఫీవర్ 1-2 days వచ్చి తగ్గిపోవటం కానీ, గొంతులో నొప్పి, కాఫ్, కోల్డ్ ఇట్లాంటి సిమ్టమ్స్ లో చాలా మంది ప్రెసెంట్ అవుతున్నారు. అలాగని ఫీవర్ అన్ని కేసెస్ లోనూ రావాలని కూడా ఏమీ లేదండి. ఓన్లీ 40% ఆఫ్ ద కేసెస్ లో మనం ఫీవర్ రావడం చూస్తున్నాం. అది కూడా ఒక 1-2 days ఉండి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గిపోతుంది. కొంతమంది అంటే లైక్ 10% ఆఫ్ పేషెంట్స్ లో ఎట్లా అంటే బాగా కడుపు నొప్పి రావటము, వాంతులు, విరోచనాలు అవటము, ఇంకొంతమందిలో జస్ట్ చర్మం మీద దద్దులు రావటము, కళ్ళు ఎర్రగా మారటము, ఓరల్ అల్సర్స్ అంటే మౌత్ లో అల్సర్స్ రావటము, ఇట్లా కూడా ప్రెసెంట్ అవుతున్నారండి. సో ఇలా మనం సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత పట్టి పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయ్యి ఐడియల్ గా అయితే మనం ఆర్టీపీసీఆర్ గానీ, ర్యాపిడ్ యాంటిజెన్ గానీ చేయించుకోవడం బెటరు.
కానీ అన్ని వేళలా అన్ని సందర్భాల్లో కుదరని పక్షంలో నో ప్రాబ్లం. చాలా మందికి మైల్డ్ కేసు లేకపోతే ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉంటున్నాయి కాబట్టి ఇంట్లోనే మనము హోమ్ క్వారంటైన్ లో ఉంటూ అబ్జర్వ్ చేసుకోవాలండి మెయిన్ గా పిల్లల్ని. అంటే కొన్ని డేంజర్ సైన్స్ అనేవి ఉంటాయి. లైక్ వీళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే రెగ్యులర్ గా రెస్పిరేటరీ రేట్ నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారు అనేది మానిటర్ చేసుకోవాలి, టెంపరేచర్ మానిటర్ చేసుకోవాలి, సాచురేషన్, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలండి వాళ్ళ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో. సో మిగతా ఎవరన్నా ఎల్డర్లీ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ గానీ లేదు ప్రెగ్నెంట్ లేడీస్, కొంతమంది కోమార్బిడ్ కండిషన్స్ తో ఉంటారు పెద్దవాళ్ళు, అంటే క్రానిక్ గా డయాబెటీస్ వాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ మీద ఉంటారండి. సో వీళ్ళందరికీ కూడా కొంచెం దూరంగా ఉంచాలండి వాళ్ళని. సో ఐడియల్ గా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి, సిమ్టమ్స్ ని మానిటర్ చేసుకుంటా ఉండాలి, టెంపరేచర్ రెగ్యులర్ గా పెద్దవాళ్ళలాగే సేమ్ మెజర్మెంట్ పిల్లలకు కూడా పిల్లలకు కూడా అలానే సాచురేషన్ మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ 94% అంతకంటే బిలో వస్తే మాత్రం డెఫినెట్ గా పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకోవాలి. కొన్ని రెడ్ సిగ్నల్స్, డేంజర్ సిగ్నల్స్ అని ఉంటాయండి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. సో అవేంటి అని అంటే నిమిషానికి ఏజ్ ని బట్టి నిమిషానికి చైల్డ్ తీసుకోవాల్సిన రెస్పిరేటరీ రేట్ కంటే ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవటం, బాగా డల్ గా అయిపోవటం, ఫీవర్ అన్కంట్రోలబుల్ గా రావటము, లేదంటే 3-4 రోజుల కంటే ఫీవర్ ఎక్కువ రావటము, అసలు ఏమి తినలేకపోవటము, బాగా నీరస పడిపోవటము, కడుపులో నొప్పి విపరీతంగా రావటము, కాళ్ళు చేతులు ఏదైనా బ్లూగా గానీ చల్లగా గానీ అయిపోవటము. సో ఇట్లాంటివి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. ఇట్లాంటి వాటివి ఏదైనా వస్తే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళకి మెడికల్ అటెన్షన్ అనేది అవసరం అండి. ఇప్పుడు పిల్లల్లో అయితే ఏది కొత్తగా కనిపించినా సరే కంపల్సరీగా మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలంటారు. హిస్టరీ ఉన్నా, ఫ్యామిలీలో ఎవరికైనా పెద్దవాళ్ళకి కోవిడ్ వచ్చినా, పోనీ ఏదైనా ట్రావెల్ హిస్టరీ ఉన్నా ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది ఇదేనండి ఇప్పుడున్న కండిషన్ లో మాత్రం. బట్ అట్ ద సేమ్ టైం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మన సిమ్టమ్స్ ని మానిటర్ చేసుకుంటూ డాక్టర్ సూపర్విజన్ లో ఉంటే సరిపోతుంది. ప్రతి అంటే కోవిడ్ వచ్చిన ప్రతి చిన్న బేబీస్ కానీ మనకి కంపల్సరీ టెస్ట్ అనేది కంపల్సరీ అయితే కాదు కదా డాక్టర్ గారు? కాదండి, మామూలుగా ఇప్పుడు బుక్స్ ప్రకారం థియరిటికల్ గా అయితే మనం పాజిటివిటీ రికార్డ్ చేసుకోవడానికి ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ చేస్తాం. బట్ మైల్డ్ కేసెస్ లో, ఏసిమ్టమాటిక్ కేసెస్ లో ఒకవేళ వాళ్ళకి హోమ్ క్వారంటైన్ లో ఉండవచ్చు అనే కేసెస్ కి మాత్రం దే కెన్ వెయిట్ అండి, టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఏదైనా సివియర్ సిమ్టమ్స్, మోడరేట్ సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, లేదు ఇంకా వేరే ఏదైనా ప్రొసీజర్ కోసం హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా మాత్రం కంపల్సరీ టెస్ట్ చేయించుకుని మనము ఉంటే బెటర్ అండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన పిల్లలతో అంటే కంపల్సరీగా 4 to 5 ఏజ్ అనుకోండి, సో వాళ్ళని మనం సపరేట్ గా రూమ్ లో ఉంచడానికి కష్టం, చాలా కష్టం. సో అలాంటప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మా పేరెంట్స్ సో డెఫినెట్ గా ఈ SMS అనేది ఫాలో అవుతూ ఉండాలండి ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా కంపల్సరీ ఏదర్ N95 కానీ లేదా సర్జికల్ మాస్క్ కానీ వేర్ చేసి ఉండాలండి. ఫిజికల్ డిస్టెన్సింగ్ ఆఫ్ అట్లీస్ట్ 2 meters ఫాలో అవుతూ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ అంతా ఫాలో అవ్వాలండి. మళ్ళీ ఎప్పుడు ఏదైనా ఫేసెస్ ఏదైనా కాంటాక్ట్ లో వచ్చినప్పుడు వాటిని ప్రాపర్ గా డిస్ఇన్ఫెక్ట్ చేయటము, స్ప్రేస్, డిస్ఇన్ఫెక్టివ్ స్ప్రేస్ వచ్చినాయండి అవి వాడటము, వాళ్ళ యూటెన్సిల్స్ అంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ గా ఉంచటము, వాళ్ళకి సంబంధించిన ఏదన్నా క్లోత్స్ అవి హ్యాండిల్ చేసేటప్పుడు కంపల్సరీ గ్లౌస్ వేసుకుని తర్వాత అవి ప్రాపర్ గా డిస్పోజ్ చేయటము ఆ గ్లౌస్, ఇవన్నీ కూడా మనము హోమ్ క్వారంటైన్ లో పాటించాలండి. ప్రిఫరబ్లీ వాళ్ళని మనం ఒక రూమ్ లో క్వారంటైన్ చేస్తే దానికి క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉపయోగించే టాయిలెట్ ఏదైతే ఉందో వాళ్ళకి పర్టికులర్ గా ఒక సపరేట్ టాయిలెట్ అనేది వీళ్ళని బట్టి అలొకేట్ చేస్తే బెటర్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడైతే కోవిడ్ వచ్చినప్పుడు మనకి పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? సో వాళ్ళు కొంచెం త్వరగా రీగైన్ అవ్వాలి, వాళ్ళ ఎనర్జీ కొంచెం త్వరగా రీగైన్ చేసుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? ఇప్పుడు కోవిడ్ రాకుండాను, కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో మనము న్యూట్రిషియస్ డైట్ ఇవ్వాలండి పిల్లలకి. యూజువల్ గా వెల్ బ్యాలెన్స్ డైట్ ఇస్తే సరిపోతుందండి. లైక్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ స్ప్రౌట్స్ కానీ, పట్టు తీయని ధాన్యాలు కానీ, పల్సెస్ కానీ, మీట్ వెరైటీస్ కానీ, ఎగ్ కానీ, పాలు, పెరుగు, వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ డైట్ ఇవ్వటం ఐడియల్. అలాగే విటమిన్ C, D, A రిచ్ డైట్ ఇవ్వచ్చండి.
వైటమిన్ ఏ వచ్చేసి క్యారెట్స్, పంకిన్స్, పపాయ, ఎగ్ వీటిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి వచ్చేసి మీట్ కానీ బటర్, ఘీ వీటిలో ఎక్కువ ఉంటుందండి. సో సన్లైట్ కి ప్రాపర్ సన్లైట్ ఎక్స్పోజర్ అవటం వలన కూడా విటమిన్ డి మన శరీరంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ సపరేట్ గా విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో అలానే విటమిన్ సి వచ్చేసి నిమ్మజాతికి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జాంకాయ కానీ, నిమ్మకాయ, ఇట్లాంటి ఉసిరి ఇట్లాంటి వాటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటదండి. ఇవి కాక మైక్రో న్యూట్రియంట్స్ అంటారు లైక్ ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, శనగలు, నట్స్, వేరుశెనగలు, పాలకూర, పుదీనా, నువ్వులు ఇట్లాంటి డైట్స్ లో జింక్, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనము డైలీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ లో మనము పొందుపరచగలిగితే చాలా బెటర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం వెల్ హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా ఎక్కువగా ఉంటూ డిహైడ్రేషన్ కి గురి కాకుండా చూసుకోవాలండి. యాక్చువల్గా ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోతుంది అంటే కనుక పిల్లల్లో పెదాలు పగులితే అలా కొన్ని యాక్చువల్గా సిమ్టమ్స్ ఉన్నాయంట కదండి, అది నిజమేనంటారా? అంటే డిహైడ్రేషన్ వలన పెదాలు తడారిపోవటము, మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని డ్రైగా అయిపోవటము, సో ఇట్లాంటివన్నీ యూజువల్ గా ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ప్రెసెంట్ అయిన బేబీస్ లో మనం చూస్తామండి. సో అట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనము ఓఆర్ఎస్ ఒకటి మనం ప్రిస్క్రైబ్ చేయటము, జింక్ డ్రాప్స్ మనం అడ్వైస్ చేస్తాము ఇమ్యూనిటీ కోసం. సో వెల్ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే సరిపోతుందండి. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, బార్లీ వాటర్, సబ్జా వాటర్ ఇవన్నీ కూడా మనం ఇస్తే సరిపోతుంది. అంటే విటమిన్ డి నాన్ వెజ్ తీసుకోకూడదు అంటున్నారు, కొంతమంది నాన్ వెజ్ తీసుకోండి అంటున్నారు. సో ఏది రైట్ అంటారు డాక్టర్ గారు? ఈజీగా అరిగే విధంగా లైక్ మనము మసాలాలు అవన్నీ యాడ్ చేయకుండా, నూనెలు అవి ఎక్కువ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకున్నది మీట్ అయినా ఇవ్వచ్చండి. బికాస్ దట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ అనేది మన ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి చాలా అవసరం కాబట్టి తీసుకోవచ్చు. సో అలానే ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్, డైరీ ప్రొడక్ట్స్, అన్ని రకాల డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్, పనీర్ ఇవన్నీ కూడా ఇస్తే వాళ్ళకి ప్రోటీన్స్ కానీ దాని ద్వారా విటమిన్ డి కానీ ఎక్కువ అందే అవకాశాలు ఉన్నాయండి. డాక్టర్ ఇప్పుడు ఇంకొకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా అంటే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కరోనా వచ్చి తగ్గిన పేషెంట్లలో చూస్తున్నారని చెప్పి మీడియాలో చూపిస్తున్నారు కదా, సో ఇవి పిల్లల్లో కూడా ప్రభావం చేస్తాయా డాక్టర్ గారు? బేసిక్ గా పెద్దవాళ్ళలో కూడా అండి ఎక్కువగా స్టీరాయిడ్ యూసేజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ లో, మిగతా ఏదైనా డయాబెటిక్ పేషెంట్స్ లో ఇట్లా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ పిల్లల్లో యాజ్ సచ్ అంత మనం స్టీరాయిడ్స్ ఉపయోగించే అంత కండిషన్ చాలా చాలా రేర్ గా ఉంటుందండి. మైట్ బి లెస్ దాన్ 1% ఆఫ్ ద కేసెస్ లోనే మనకి ఆ సివియర్ సిమ్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అట్లా ఉన్న వాళ్ళకి స్టీరాయిడ్ యూసేజ్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు మనకి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఎఫెక్ట్ అయిన కేసెస్ అయితే మనకి ఇంతవరకు కనిపించలేదండి పీడియాట్రిక్ పాపులేషన్ లో. అంటే పానిక్ అవ్వకర్లేదు, కానీ అబ్జర్వేషన్ అయితే చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ. ఆ 14 days ఏదైతే ఉందో మనము సిమ్టమ్స్ తీవ్రత కానీ, జ్వరము వస్తుందా లేదా, వాళ్ళు యాక్టివిటీ ఎలా ఉంది, మిగతా ఏమైనా కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయా, ఫుడ్ ఇంటేక్ ఎట్లా ఉంది, ప్లస్ ఏదైనా శ్వాస తీసుకోవడంలో ఏమైనా కష్టం ఉందా, ఎక్కువ శ్వాస తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. అండ్ ఇప్పుడు మామూలుగా అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా డాక్టర్, అమ్మకి కరోనా ఉందంటే అది బేబీస్ కి బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా? డెఫినెట్ గా చేయొచ్చండి. బట్ తల్లులు డెఫినెట్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చండి. బట్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ ప్లస్ రెస్పిరేటరీ హైజీన్ అంటే మాస్క్ సరిగ్గా ధరించి హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చండి. అయితే పాల వల్ల ఏమి కరోనా సెక్రీషన్స్ మెయిన్ గా పాల వల్ల అసలు ట్రాన్స్మిట్ అవ్వదండి. ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే మదర్ ఎప్పుడైనా దగ్గినా, తుమ్మినా తన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఏమైతే ఉన్నాయో అవి బేబీకి కాంటాక్ట్ లో రాకుండా చూసుకుంటే సరిపోతుంది. జాగ్రత్త పడాలి. సీజన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి సో నార్మల్ గా కూడా జ్వరం వస్తాయి, కానీ ప్రతి జ్వరాన్ని కొంతమంది ఏంటంటే ప్రతి జ్వరాన్ని మనం కరోనాతో లింక్ చేయాల్సి వస్తుంది మన పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి. సో ఇది కొంతమంది ఏంటంటే లైట్ గా తీసుకుంటున్నారు, సో అలాంటప్పుడు చాలా తీవ్రంగా ఉంటున్నాయి సిచ్యువేషన్స్. సో దీని గురించి మీరేమంటారు? ఫీవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అది 2-3 days లో తగ్గకుండా
ఉంటే మాత్రం డెఫినెట్ గా పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ ఏదర్ వీడియో కన్సల్టేషన్ కానీ లేదనంటే డైరెక్ట్ గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలవటం కానీ చేస్తే వాళ్ళు అసెస్ చేసి మిగతా డిసీజెస్ లైక్ మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, ఇంకా ఏ ఇతర కారణాలు అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కొన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేసి ఒకవేళ అవి కాదు అని అన్నప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి అప్పుడు కోవిడ్ కి సంబంధించిన టెస్టులు కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తే చేయించుకోవటం బెటర్ అండి. బట్ ఒకసారి ఫీవర్ వస్తేనే పానిక్ అయిపోయి అది కోవిడే అనుకుని అట్లా అంత పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అక్కర్లేదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మా రిలేషన్ లో పెద్దవాళ్ళకి ఒకసారి వచ్చిన కోవిడ్ మళ్ళీ ఒక 10 days గ్యాప్ లో మళ్ళీ కోవిడ్ వచ్చిందని చెప్పారు. సో అదే సిచ్యువేషన్ పిల్లలకు కూడా ఉంటుందా? ఉండదండి. యాక్చువల్ గా వీళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ 2-3 days ఫీవర్ వచ్చి వెంటనే కోలుకుంటున్నారు. అండ్ మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో మనము నెగటివ్ RT-PCR టెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా లేదండి. ఓన్లీ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మనము నెగటివ్ RT-PCR టెస్ట్ మనం డిశ్చార్జ్ ముందు చేయించుతాము. సెకండ్ అట్లా ఇప్పుడు పిల్లల్లో మెయిన్ గా ఏంటంటే కొంతమందిలో నేను ఇందాక చెప్పినట్టు MIS సిండ్రోమ్ అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది వాళ్ళు కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత 2 నుంచి 6 వారాల్లో మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తో హాస్పిటల్ అడ్మిషన్స్ కొన్ని అవుతున్నాయి. బట్ దట్ ఈస్ వెరీ రేర్ అండి, less than 1%. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ క్వశ్చన్, మీరు మామూలుగా చాలా మంది కోవిడ్ పేషెంట్ చూస్తూ ఉంటారు పిల్లల్ని. సో వాళ్ళలో ఇంకేమైనా కొత్తగా సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఇవి కాకుండా ఇప్పుడు జలుబు, దగ్గు ఇవి కాకుండా జ్వరం కాకుండా ఇంకేమైనా కొత్త సిమ్టమ్స్ తెలుస్తున్నాయా? కామన్ సిమ్టమ్స్ వచ్చేసి గొంతులో సోర్ థ్రోట్, దగ్గు, ఫీవర్ ఇలా వస్తున్నారండి. బట్ వేరీడ్ సిమ్టమ్స్ అంటే చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ కూడా ప్రెసెంట్ అవుతున్నారు. ఫీవర్ ఓన్లీ 40% ఆఫ్ ద కేసెస్ లోనే మనకి వస్తుందండి. మిగతా కేసెస్ లో అసలు ఫీవర్ లేకుండానే ఉంటున్నారు. ఒక 10% ఆఫ్ ద కేసెస్ లో GI ప్రాబ్లమ్స్ అంటే లైక్ కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలతో ప్రెసెంట్ అవుతున్నారు. ఇంకొంతమంది పిల్లలు ఓన్లీ ర్యాషెస్ ఓవర్ ద బాడీ అంటే శరీరం మీద దద్దుర్లతో, కొంతమంది కళ్ళు రెడ్ గా మారటము, పుసులు కట్టటము ఇట్లాంటి వాటి, కొంతమందికి ఓన్లీ ఓరల్ అల్సర్స్ అండి, లైక్ నోట్లో పుళ్ళు రావటము, లిప్స్ రెడ్ గా అవటము. సో ఇట్లా వేరీడ్ ప్రెజెంటేషన్ తో వస్తున్నారండి. ఇప్పుడు పిల్లల్లో జనరల్ గా వేయించే వ్యాక్సిన్స్ ని మన కోవిడ్ వస్తే వ్యాక్సిన్ ఎన్ని రోజుల్లో వేయించాలంటారు కోవిడ్ తగ్గిన తర్వాత? కోవిడ్ నుంచి పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఒక 4 weeks గ్యాప్ ఇచ్చి వాళ్ళు నార్మల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో పెండింగ్ లో అది వేయించుకోవచ్చండి. వేరేస్ కోవిడ్ వ్యాక్సిన్స్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో ఇంకా మన ఇండియాలో అయితే ఇంకా రికమెండేషన్స్ రాలేదు. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న వ్యాక్సిన్స్ పీడియాట్రిక్ ట్రయల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో ఆ పీడియాట్రిక్ ట్రయల్స్ అయిన తర్వాత మైట్ బి ఇంకా రాబోయే ఒక 3-4 months లో వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ బట్టి అప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో కూడా కోవిడ్ వ్యాక్సిన్స్ వచ్చే అవకాశం మార్కెట్ లోకి ఉంది. డాక్టర్ గారు, జనరల్ గానే కొంతమంది పిల్లలకి అంటే కోవిడ్ వచ్చిన పిల్లలకి ఏమో ఇప్పుడు జింకోవిటా కానీ బి కాంప్లెక్స్ సిరప్ కానీ ఇస్తున్నారు. అవి నార్మల్ గా కోవిడ్ రాకుండానే కూడా తీసుకోవచ్చు అంటారా? చిన్నపిల్లలు తీసుకోవచ్చండి. ఇప్పుడు అందరికి మనము జింక్ సప్లిమెంట్స్, మల్టీవైటమిన్ సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ అవన్నీ ఇస్తున్నాము. బట్ వాటి రోల్ ఎంత ఉన్నది అనేది ఇంకా మనకి దేర్ ఇస్ నో ప్రాపర్ రికమెండేషన్. బట్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్ మనకి ఇవ్వటంలో అయితే నష్టమే లేదు కాబట్టి వీ కెన్ గివ్. యూజువల్ గా వెల్ బ్యాలెన్స్ డైట్ ఇస్తే సరిపోతుందండి. లైక్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ స్ప్రౌట్స్ కానీ, పట్టు తీయని ధాన్యాలు కానీ, పల్సెస్ కానీ, మీట్ వెరైటీస్ కానీ, ఎగ్ కానీ, పాలు, పెరుగు వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ డైట్ ఇవ్వటం ఐడియల్. అలాగే విటమిన్ సి, డి, ఏ రిచ్ డైట్ ఇవ్వచ్చండి. వైటమిన్ ఏ వచ్చేసి క్యారెట్స్, పంకిన్స్, పపాయ, ఎగ్ వీటిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి వచ్చేసి మీట్ కానీ, బటర్, ఘీ వీటిలో ఎక్కువ ఉంటుందండి. సో సన్లైట్ కి ప్రాపర్ సన్లైట్ ఎక్స్పోజర్ అవటం వల్ల కూడా విటమిన్ డి మన శరీరంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ సపరేట్ గా విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో అలానే విటమిన్ సి వచ్చేసి నిమ్మజాతికి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జాంకాయ కానీ, నిమ్మకాయ, ఇట్లాంటి ఉసిరి ఇట్లాంటి వాటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటదండి. ఇవి కాక మైక్రో న్యూట్రియంట్స్ అంటారు లైక్ ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ,
శనగలు, నట్స్, వేరుశనగలు, పాలకూర, పుదీనా, నువ్వులు, ఇట్లాంటి డైట్స్ లో జింక్, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనము డైలీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ లో మనము పొందుపరచగలిగితే చాలా బెటర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం వెల్ హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా ఎక్కువగా ఉంటూ డిహైడ్రేషన్ కి గురి కాకుండా చూసుకోవాలండి. యాక్చువల్గా ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోతుంది అంటే కనుక పిల్లల్లో పెదాలు పగులితే అలా కొన్ని యాక్చువల్గా సిమ్టమ్స్ ఉన్నాయట కదండి, అది నిజమేనంటారా? అంటే డిహైడ్రేషన్ వలన పెదాలు తడారిపోవటము, మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని డ్రైగా అయిపోవటము, సో ఇట్లాంటివన్నీ యూజువల్ గా ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అయిన బేబీస్ లో మనం చూస్తామండి. సో అట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనము ఓఆర్ఎస్ ఒకటి మనం ప్రిస్క్రైబ్ చేయటము, జింక్ డ్రాప్స్ మనం అడ్వైజ్ చేస్తాము ఇమ్యూనిటీ కోసం. సో వెల్ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే సరిపోతుందండి. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, బార్లీ వాటర్, సబ్జా వాటర్ ఇవన్నీ కూడా మనం ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి డాక్టర్ గారు, జనరల్ గానే కొంతమంది పిల్లలకి అంటే కోవిడ్ వచ్చిన పిల్లలకి ఏమో ఇప్పుడు జింకోవిటా కానీ బి కాంప్లెక్స్ సిరప్ కానీ ఇస్తున్నారు. అవి నార్మల్ గా కోవిడ్ రాకుండానే కూడా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చండి. ఇప్పుడు అందరికి మనము జింక్ సప్లిమెంట్స్, మల్టీవైటమిన్ సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ అవన్నీ ఇస్తున్నాము. బట్ వాటి రోల్ ఎంత ఉన్నది అనేది ఇంకా మనకి దెర్ ఇస్ నో ప్రాపర్ రికమెండేషన్. బట్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్ మనకి ఇవ్వటంలో అయితే నష్టమే లేదు కాబట్టి వీ కెన్ గివ్. సో మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటంటే సోషల్ మీడియాలో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ వేవ్ ఏమో పెద్దవాళ్ళకి, సెకండ్ వేవ్ ఏమో యంగ్స్టర్స్ కి, థర్డ్ వేవ్ ఏమో చిన్నపిల్లలకి అటాక్ అవబోతుందని చెప్పి, సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇట్లాగా మనకి మీడియాలో ఈ న్యూస్ ని ఒక పెద్ద భూతం లాగానో ఒక సునామీ లాగానో మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దీని వల్ల చాలా మంది పేరెంట్స్ వచ్చేపాటి ఖచ్చితంగా పానిక్ అవుతున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి మేడం? మనము ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో డిఫరెన్సెస్ చూసినట్లయితే అండి, ఫస్ట్ వేవ్ ఎక్కువగా ఎల్డర్లీ పీపుల్ విత్ కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినట్టు మనకు తెలుస్తుందండి. అదే సెకండ్ వేవ్ వచ్చేపాటికి మోస్ట్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ లైక్ 30 to 50 years మధ్యలో వాళ్ళు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం వైరస్ యొక్క ఇన్ఫెక్టివిటీ పెరిగేపాటికి ఫస్ట్ వేవ్ లో కంటే కూడా సెకండ్ వేవ్ లో మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనాయండి. సో పీడియాట్రిక్ కేసెస్ కూడా కంపేర్ టు ద ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయిన మాట వాస్తవమే. కానీ పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే పిల్లల్లో సిమ్టమ్స్ యొక్క సివియారిటీ చాలా చాలా తక్కువ అండి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే లైక్ అబౌట్ 90% ఆఫ్ ద కేసెస్ వాళ్ళలో అసలు సిమ్టమ్స్ లేకపోవటం కానీ, లేదు అని అంటే మైల్డ్ సిమ్టమ్స్, జస్ట్ హోమ్ ట్రీట్మెంట్ అవసరమయ్యే విధంగానే మనం చూస్తున్నాము. సో లెస్ దాన్ 1% ఆఫ్ ద సిమ్టమ్స్ లో కేసెస్ లో ఏంటి అని అంటే సివియర్ సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి అవసరం అవుతున్నాయి ఇప్పుడు సెకండ్ వేవ్ లో. సో అదే విధంగా ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చేపాటికి అప్పటికి వైరస్ మ్యూటెంట్స్ వలన డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతూనే ఉండొచ్చు. సో ప్రపోర్షనేట్లీ పీడియాట్రిక్ కేసెస్ కూడా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవటం వలన ఎక్కువ హాస్పిటల్ అడ్మిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయే కానీ ఓన్లీ పీడియాట్రిక్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద అది అంత వాస్తవం కాదనే చెప్పాలండి. యాక్చువల్ గా మాకు ఒక బాడీ ఉంటుంది, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ అని ఒక ఎక్స్పర్ట్స్ పీడియాట్రిక్స్ టీమ్ ఉంటుందండి. సో వాళ్ళు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం, దట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ May 22nd. సో ఆ బులెటిన్ ప్రకారం ఏంటి అని అంటే ఓన్లీ పీడియాట్రిక్ పాపులేషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించుతుంది వేవ్ అనే దానిలో అంత వాస్తవం లేదు అనే చెప్పాలండి. బట్ వాళ్ళు అల్టిమేట్ గా చెప్పింది ఏంటి అని అంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ బట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మన ప్రిపరేషన్ లో మనం ఉండాలి. ఇన్ ద సెన్స్ హాస్పిటల్లో కోవిడ్ బెడ్స్ ఇంక్రీజ్ చేయటం కానీ, ఐసీయూకి తగ్గట్టు ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఇంకా అదర్ స్టాఫ్ పర్సనల్ అవన్నీ మనం ప్రిపరేషన్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఇమ్యూనిటీ పెంపొందించేందుకు సరైన డైట్ ఇవ్వటము, సోషల్ డిస్టెన్సింగ్, SMS ప్రాక్టీసెస్ సరిగా పాటించడము, ఇవన్నీ మన జాగ్రత్తలో మనం ఉండాలండి. బట్ థర్డ్ వేవ్ అనేది ఓన్లీ ఫర్ చిల్డ్రన్, వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అనే దానిలో అంత నిజం లేదనే చెప్పాలండి. యాక్చువల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కనుక కరోనా వస్తే లోపల బేబీకి కూడా వచ్చే అవకాశం ఉందా? దీనివల్ల అబార్షన్ చేయించుకోవాలన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని న్యూస్లు అయితే చూస్తున్నాను. సో ఇది ఎంతవరకు నిజం డాక్టర్ గారు? అది కరెక్ట్ కాదండి.
యాక్చువల్ గా మదర్ నుండి శిశువుకి డైరెక్ట్ గా కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. దాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. బట్ అట్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ అంటే బిడ్డ పుట్టేటప్పుడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత కేర్ టేకర్స్ వలన ఇనిషియల్ ఫ్యూ డేస్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో మనము ప్రాపర్ స్టాండర్డైజ్ ప్రికాషన్స్ ఫాలో అయ్యి డెలివరీ కండక్షన్ లో కానీ మిగతా కేర్ టేకింగ్ లో కానీ మనం ప్రాపర్ స్టాండర్డ్ ప్రికాషన్స్ ఫాలో అయితే ఈ డెలివరీ ప్రాసెస్ లో ఆ తర్వాత కూడా బిడ్డకి కరోనా సంక్రమించే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఓన్లీ ఈ రీజన్ కోసం వాళ్ళు అబార్షన్ ఆప్ట్ చేయడం అనేది ఇట్స్ రాంగ్ థింగ్ అండి. ఇంకోటి ఏంటి అని అంటే ఫస్ట్ 3 months లో మదర్ కి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 months లో కనుక కోవిడ్ ఎఫెక్ట్ అయితే దాని ఎఫెక్ట్ ఫీటస్ మీద అంటే లోపల ఉన్న శిశువు మీద ఎంతవరకు పడుతుంది అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉందండి. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు నాకు మళ్ళీ చాలా మంది పేరెంట్స్ ఉంటారు. సో ఈ టైం పాండమిక్ సిచ్యువేషన్ లో మనం బయటకు వెళ్ళటం చాలా కష్టం. సో మా పిల్లల్లో ఎవరికైనా కొంచెం ఎనీ సిమ్టమ్స్ తెలిస్తే కనుక కొంచెం మేము భయపడకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? మీరు అందుబాటులో ఉంటారా మేడం? డెఫినెట్ గా అండి. నా మెయిల్ ఐడి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టండి. సో ఎవరికైతే అవసరమో వాళ్ళు నా మెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి ప్రయర్ అపాయింట్మెంట్ తో నా కన్సల్టేషన్ తీసుకోవచ్చండి. ఓకేనండి. అయితే కదండి ఇప్పుడు దాకా మన మన పేరెంట్స్ లో ఉన్న చాలా చాలా క్వశ్చన్స్ కి అయితే మనకి ఆన్సర్ డాక్టర్ గారు చాలా ఓపికగా ఇచ్చారు. సో ఇంకా ఇవి ఇప్పుడు మేము కవర్ చేసిన ఈ కరోనా మీద పిల్లల్లో ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనే అంశం మీద మేము కవర్ చేసిన పాయింట్స్ కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ బాక్స్ పెట్టండి. నేను మళ్ళీ డాక్టర్ గారిని అడిగి ఇంకొకసారి నేను మీకు మీ డౌట్స్ ని నేను క్లారిఫికేషన్ చేస్తాను. అండ్ డాక్టర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు. అండ్ మా మేము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు చాలా తప్పకుండా అందరూ ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ మీ తెలిసిన వాళ్ళందరికీ చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఓకేనా?